హలో అండి, అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈరోజు మన వీడియోలో శబ్దాలు ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఈజీగా చదువుకోవాలి అనే వీడియో గురించి చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో కనుక అర్థమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఇంటర్ వాళ్ళు కానీ సాంస్క్రిట్లో మెయిన్గా శబ్దాలని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి మనం ఇవాళ వీడియో చేద్దాము. శబ్దాలు వచ్చేసరికి మీరు ఫస్ట్ ఫార్మేట్ రాసినందుకు ఒక 1.5 మార్క్ అనేది ఉంటుంది. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ శబ్దాలు తీసుకుంటే డిగ్రీలో మీకున్న సిలబస్లో 8 శబ్దాలు ఉన్నాయండి డిగ్రీ వాళ్ళకి. ఆ 8 శబ్దాలు ఏంటవి? దేవ, కవి, రమ, భాను, ధాతృ, పితృ, మతి, గో. ఇలాగ మొత్తం 8 శబ్దాలు ఉన్నాయి డిగ్రీ వాళ్ళకి. ఈ 8 శబ్దాల్లో మీకు సాంస్క్రిట్ ఎగ్జామ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ 8 2 అయితే పేపర్లో రావడం జరుగుతుంది. ఫస్ట్ అసలు మీరు శబ్దాలు ఫార్మేట్ రాసినందుకు, అంటే అది దేనితో ఎండ్ అవుతుంది, స్టార్టింగ్ లైన్ రాస్తాం కదా, అకారాంత, పుల్లింగ, ఆ లైన్ రాసినందుకు. అండ్ అలాగే ఏకవచనం, ద్వివచనం, బహువచనం హెడ్డింగ్స్. నెక్స్ట్ ఇటుపక్కలేమో ప్రథమ విభక్తి నుంచి సంబోధన ప్రథమ విభక్తి వరకు రాసినందుకు. ఇలా శబ్దం ఫార్మేట్ ప్యాటర్న్ రాసినందుకు 1.5 మార్క్ అనేది గ్యారంటీ వేయడం జరుగుతుంది. మిగతా మధ్యలో మ్యాటర్కి మిగతా మార్క్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దేవ శబ్దం తీసుకుంటే అకారాంత పుల్లింగ దేవశబ్ద, రమా శబ్దము అకారాంత స్త్రీలింగ రమాశబ్ద. సో అలా రాసినందుకు. అండ్ ప్రథమ విభక్తి సంబోధన ప్రథమ విభక్తి ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. సో ఇలాగ ప్యాటర్న్ రాసినందుకు గాను 1.5 మార్క్ అనేది వేయడం జరుగుతుంది. మీరు సంబోధన ప్రథమ విభక్తి మొత్తం అన్నిటి తర్వాత అంటే లాస్ట్లో రాయొచ్చు, లేదా ప్రథమ విభక్తి తర్వాత అయినా రాయొచ్చు. ప్రథమ విభక్తి తర్వాత రాసుకుంటే కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఏదైనా చదివేటప్పుడు మనం గుర్తుండేలాగా రిథమిక్గా చదివామనుకో కొన్ని ట్రిక్స్తో ఈజీగా గుర్తుంటుంది కదా. సో ప్రథమ విభక్తి ఏదైతే ఉందో మ్యాక్సిమం 90% అలాగే ఉంటుంది. సంబోధన ప్రథమ విభక్తి హే ఒకటే యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవః, దేవౌ, దేవాః, హే దేవా, హే దేవౌ, హే దేవాః. సో ప్రథమ విభక్తి ఏదైతే ఉందో సేమ్ ఇంచుమించు అలాగే సంబోధన ప్రథమ విభక్తి కూడా ఉంటుంది. సో మీరు సంబోధన ప్రథమ విభక్తి లాస్ట్లో రాసే కన్నా, అంటే సప్తమి తర్వాత రాసే కన్నా ప్రథమ తర్వాత రాస్తే మీకు బెనిఫిట్ అనమాట. సో ప్రథమ విభక్తి ఏదైతే ఉందో ఇంచుమించు చిన్న చిన్న ఒత్తులతో తేడాలో, ఫర్ ఎగ్జాంపుల్ రమ, రమే, రమాహ, హే రమ, హే రమే, హే రమాహ, చిన్న చిన్న ఒత్తులతో తేడాలో మీకు కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ప్రథమకి సంబోధన ప్రథమ విభక్తికి. సో సంబోధన ప్రథమ విభక్తి అనేది ప్రథమ తర్వాత రాస్తే ఇట్ మైట్ బీ బెనిఫిట్ ఫర్ యూ. ఓకే, తర్వాత ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. సో ఇలాగ ప్యాటర్న్ రాసినందుకు 1.5 మార్కు, మధ్యలో శబ్దం రాసినందుకు మిగతా మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పైన హెడ్ వచ్చేసరికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఏకవచనం అంటే సింగులర్, ద్వివచనం అంటే ఇద్దరు, బహువచనం అంటే ప్లూరల్, ఎక్కువ మంది అనమాట. సో ఒక శబ్దాన్ని కానీ, ఒక వ్యక్తిని, ఒక వస్తువుని, ఒక మనిషిని ఒకళ్ళైతే ఎలాగ ప్రొనౌన్స్ చేయాలి, ఇద్దరైతే ఎలా. బహువచనంలో 3 నుంచి ఎక్కువ మంది వరకు వస్తారనమాట. మీకు శబ్దాలు అనేది తెలుగులో అర్థం కావడం కోసం విభక్తులు నేర్చుకోవడం చాలా అవసరం. తెలుగులో విభక్తులు ఉంటాయి కదండి. డూములు ప్రథమ విభక్తి, నిన్నన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటైన్ పట్టి పంచమి విభక్తి, కిన్కున్ యొక్కలోన్ లోపల షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇప్పుడు మనం చెప్పుకున్న శబ్దాల్లో ఫర్ ఎగ్జాంపుల్ రమా శబ్దం ఉంది. రమ, రమే, రమః, హే రమ, హే రమే, హే రమః. ఒక రమ, ఇద్దరు రమలు, ఎక్కువ మంది రమలు. అండ్ అలాగే హే రమ, హే రమే, హే రమః, ఓ రమ అని మనం పిలుస్తున్నాం. తెలుగులో ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమ వ్యక్తి. దాన్ని మీరు సాంస్క్రిట్లో ఏ విధంగా చెప్తారు? హే రమ అంటే ఓ రమ, హే రమ, హే రమే, హే రమాహ. శబ్దాల్లో ఏంటంటే సఫిక్స్ అనేది మ్యాటర్ అనమాట. అంటే ప్రతి శబ్దము ఇంచుమించు ఒకటే ప్యాటర్న్లో ఉంటుంది. లాస్ట్ సఫిక్స్లు ఏదైతే ఉన్నాయో అది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా రాయొచ్చు. మీకు డిఫరెన్స్ అలా ప్రతి విభక్తికి, అంటే ప్రథమకి, ద్వితీయకి, తృతీయకి, అలా ప్రతి విభక్తికి మీకు డిఫరెన్స్ ఎక్కడ వచ్చేదంటే ప్రథమలో మాత్రమే, అంటే ఏకవచనంలో మాత్రమే మీకు డిఫరెన్స్ వస్తుంది. మిగతా ద్వివచనం కానీ బహువచనం కానీ 2-3 ఒకలాగే ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో తృతీయకి, చతుర్థికి, పంచమికి ఈ మూడింటికి కూడా సఫిక్స్ అనేది భ్యామ్ అని వస్తుంది. దేవాభ్యాం, రమాభ్యాం, గోభ్యాం, మతిభ్యాం, అలాగే భ్యామ్ అనేది వస్తుంది. అండ్ బహువచనంలో అయితే భ్యహ వస్తుంది.
ఫస్ట్ దానికి బిహి వస్తుంది, లాస్ట్ సఫిక్స్, మిగతా కింద రెండింటికి కూడా బ్యహ అనేది వస్తుంది. సో సఫిక్స్ అనేది మ్యాటర్ అనమాట. అండ్ అలాగే లాస్ట్లో షష్ఠికి సప్తమి విభక్తికి యోహో వస్తుందన్నమాట సఫిక్స్. దేవ్యోహో, మత్యోహో, రమాయోహో, కవ్యోహో, అలాగే యోహో అనేది సఫిక్స్ కింద వస్తుంది. సో సఫిక్స్ ఏదైతే ఉంటుందో అది మనం పర్ఫెక్ట్గా ప్యాటర్న్ గుర్తుపెట్టుకుంటే, ఒక్క శబ్దం నేర్చుకుంటే ఇంచుమించు అన్నీ అలాగే ఉంటాయి, ఒక్కసారి చూస్తే రాయగలుగుతారు. సో ప్రాక్టీస్ అనేది బాగా ఉండాలి. చెప్పాను కదా, ఈ ప్యాటర్న్ రాసినందుకు 1.5 మార్క్, మధ్యలో మిగతా మ్యాటర్ రాసినందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ వాళ్ళకి తీసుకుంటే శబ్దాలు 4 మార్క్స్. సో ఆ 4 మార్క్స్లో 1 మార్క్ అనేది ప్యాటర్న్ రాసినందుకు, మిగతా 3 మార్క్స్ ఏమో మధ్యలో ఉన్న శబ్దం రాసినందుకు వేయడం జరుగుతుంది. సో ఇలాగ ప్యాటర్న్ గుర్తుపెట్టుకుని ఒక శబ్దం నేర్చుకుంటే మిగతా అన్ని శబ్దాలు కూడా అలాగే ఉంటాయి, ఇంచుమించు ఈజీగా స్టడీ చేయొచ్చు. సో ఇలా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.